గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫాలోయర్స్. ఇప్పుడు అకౌంటెంట్ పోస్ట్ ఎవర్ గ్రీన్. ఏ పోస్ట్కి ఆపర్చునిటీస్ లేకపోయినా అకౌంటెంట్ పోస్ట్కి మాత్రం కంపల్సరీగా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే అకౌంటెంట్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి రన్ కాదు. కానీ అకౌంటెన్సీలో సరైన నైపుణ్యం సంపాదించి ఒక మంచి అకౌంటెంట్గా మీరు మెలగాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఎందుకంటే కాలేజీల్లో ఎక్కడ కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు. ఎగ్జామినేషన్స్ కోసమే ప్రిపేర్ అయ్యి ఉండాల్సిన పొజిషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలంటే బీకామ్ అయిన తర్వాత అయినా, ఎంబీఏ అయిన తర్వాత అయినా, ఏదైనా అయినా కూడా ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరి అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోవాలి. అన్ని అకౌంటింగ్ ప్యాకేజీలో టాలీ అకౌంటింగ్ ప్యాకేజీ చాలా ఈజియెస్ట్ ప్యాకేజ్, ఎనీబడి కెన్ లెర్న్. కానీ దాదాపు ఆల్మోస్ట్ అన్ని కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఎడ్యుకేషన్ వెర్షన్లో చెప్పడం, తర్వాత ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం తీసుకుని దాన్ని కంప్యూటరైజేషన్ చేయటమే జరుగుతుంది తప్ప ఏదైతే అకౌంటెంట్ క్వాలిటీస్కి సంబంధించిన, క్యారెక్టర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేయడంలో ఎక్కడా కూడా ఆ విద్య సహకరించదు. కానీ ఇండియాలో మేము ఒక్కళ్ళు మాత్రమే కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తోటి, ఎందుకంటే మేము ఆడిటర్స్ రూట్లో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ప్రాక్టికల్గా అసలు అకౌంటెంట్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది, మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఈజీగా సిస్టమ్ ద్వారా ఎలా తయారు చేయించుకోగలుగుతారనే విద్యనే ఇక్కడ ఎక్కువగా అవలంబిస్తాం. దీంట్లో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ మెయిన్ పాత్ర వహిస్తుంది. దాన్నే క్షుణ్ణంగా మేము చెప్తాం. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఇలా ఎక్కడికైనా పోండి, ఏ పెద్ద సిటీస్కి ఇండియాలోకి పోయినా ఇదే ధోరణి నడుస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే, ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని మనం కూడా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడపాలంటే దానికి సరైన ఫ్యాకల్టీ ఉండాలి. ఫ్యాకల్టీ ఉంటే కానీ మీ ఇన్స్టిట్యూట్ యొక్క ఇది కనపడదు. కాబట్టి ఏంటంటే మీకు ఏ ఫ్యాకల్టీ లేకుండా అన్నీ మేమై ఉండి, తర్వాత ఏ యొక్క సిస్టమ్ కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే అందరూ ల్యాప్టాప్స్ మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు కాబట్టి సిస్టమ్స్ కూడా అవసరం లేకుండా కేవలం ఒక ప్రొజెక్టర్ తోటి జూమ్ క్లాసెస్, తర్వాత క్లౌడ్ టాలీ నడుపుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని మీకు ఫ్రాంచైజ్గా ఇస్తాం. క్లాసెస్ మేమే నడుపుతాం డైరెక్ట్గా. ఖచ్చితంగా క్లాసెస్ మీకు వర్చువల్ క్లాసెస్ కూడా ఫేస్ టు ఫేస్ క్లాసెస్ లాగే ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు ఏమాత్రం దీంట్లో అనుభవం ఉన్నా లేకపోయినా, ఆల్రెడీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైనా ఎవరైనా కూడా దీన్ని మీరు మీ ప్రాంతంలో స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్లో, విజయవాడ అంటే విజయవాడలో, లేకపోతే మీకు విలేజెస్లో కూడా దీన్ని స్టార్ట్ చేసి హాయిగా మీరు ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా ఒక గ్యారంటీ ఇవ్వగలుగుతాం. మేము మా ద్వారా వచ్చిన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ దొరకని విద్యలాగా ఉంటుంది. కాంపిటీషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లు మీ ప్రాంతంలో ఉన్నా దీనికి ధీటుగా మాత్రం మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ పొందలేరని మాత్రం గ్యారంటీ ఇస్తాం. మీరు ఈ విధమైన ఫ్రాంచైజ్ కావాలి, మీరు మీ ఏరియాలో మీరు దీన్ని సెటప్ చేసుకోవాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి ఆ, ఏ విధమైన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మీరు దాంట్లో ఏ విధమైన బెనిఫిట్లు పొందుతారనే పూర్తి వివరాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎవరైతే దీన్ని ఫ్రాంచైజ్ తీసుకుంటారో దానికి మీరు మీరు పంపిన ఒక క్యాండిడేట్ కానీ మీకు కానీ ఒక ఫ్రీ ప్రాక్టికల్ టాలీ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే రేపటి రోజున మీ స్టూడెంట్స్ని మెయింటైన్ చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీరు దాన్ని క్లారిఫై చేసినట్టు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ మేమే టేకప్ చేస్తాం కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి, మీరు హైదరాబాద్లో స్టార్ట్ చేసుకోవాలన్నా చాలా ప్రాంతాల్లో ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి చేసుకోవాలన్నా ఆ, లేకపోతే మీ మీ ప్రాంతాల్లో చేసుకోవాలన్నా కూడా ఇది మంచి సదుపాయం. మీరు మీరు వెంటనే మీరు సంప్రదించాలంటే తర్వాత మీకు మా డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంది. అట్లనే దీంట్లో ఇక్కడ కూడా మీకు టెలిఫోన్ నెంబరు తమ్నైల్లో కనిపిస్తుంది కాబట్టి మీరు కాంటాక్ట్ చేస్తే తగిన వివరాలు మీకు తెలియజేస్తాం. మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవడానికి మాత్రం పూర్తి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.